నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఎదురవుతున్న పెద్ద సమస్య నిరుద్యోగం. యువతకి ఉద్యోగాలు లేకపోవడంతో ఎన్నికల టైంలో ఇస్తున్న హామీలు నెరవేర్చలేక అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగాలు కల్పిద్దామంటే ఆర్థికంగా పరిస్థితులు బాగలేకపోవడం, సంక్షేమం మీద ఎక్కువ డబ్బులు పెట్టి ఉద్యోగ కల్పన మీద డబ్బులు పెట్టలేని పరిస్థితిలో ఉండడం వల్ల వీళ్ళు ఇప్పుడు ప్రైవేటు సంస్థల్లో, ప్రైవేట్ ఫ్యాక్టరీల్లో ఉద్యోగ కల్పన ఎట్లా చేయాలి, స్థానికులకి ఎట్లా ఉద్యోగాలు కల్పించాలి, ఆ రకంగా స్థానిక యువత మనసు ఎట్లా చూరగనాలని కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం నిన్న ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. జూలై 15వ తారీఖున జరిగిన వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఒక బిల్లుని డిస్కస్ చేసి ప్రవేశపెట్టింది. అదేంటంటే కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ద ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్ 2024. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కర్ణాటక ఐటీ హబ్గా ఉన్న కర్ణాటకలో ఈ బిల్లు ఒక యువతలో మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకంటే దాని ప్రకారం మేనేజ్మెంట్ స్థానాల్లో, మేనేజ్మెంట్ లెవెల్ వాళ్ళు 50%, నాన్ మేనేజ్మెంట్లో 70%, ఇంకా అంతకన్నా తక్కువ స్థాయిలో అయితే ఒక 100% ఉద్యోగాలు స్థానికులకే, అంటే కన్నడ మాట్లాడటం, రాయటం, చదవడం వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అనేది ఈ బిల్లు సారాంశం. ఇది చాలామందికి ఆసక్తి కలిగించింది. దీన్ని వెంటనే అసలు యాక్చువల్లీ ఈ బిల్లు వెనుక కొంత చరిత్ర ఉంది. 1984లో సరోజిని బిందురావు మహర్షి అని అప్పటి ధార్వాడ్ నార్త్ ఎంపీ, 4 సార్లు ఎంపీ చేశారు. వారి నేతృత్వంలో ఒక కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 1984లో ఇచ్చింది, 83లో అపాయింట్ అయితే 84లో ఇచ్చింది. దాంట్లో వారు మహిషి కమిటీ రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ రిపోర్ట్లో ఆ కమిటీలో స్థానికులు, కొంత అడ్వకేట్స్, కవులు, ప్రముఖులు కూడా ఉన్నారు. 100% సి అండ్ గ్రూప్ డి ఉద్యోగాలు 100%, గ్రూప్ బి 80%, గ్రూప్ ఏ 65%. ఏ ఉద్యోగాలు కర్ణాటకలో ఏర్పాటు చేసినా కూడా ఈ మేరకు ఇవ్వాల్సిందే అని ఆ మహిషి కమిటీ రిపోర్టు స్పష్టంగా చెప్పింది. అది 84 నుంచి ప్రతి ఎన్నికల్లో కూడా హడావుడవుతుంది. మహిషి కమిటీ రిపోర్ట్ ఏమైంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుని ఈ బిల్లు తెచ్చింది. అయితే ఆ బిల్లు తెచ్చి అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టాలనుకోగానే నాస్కామ్, అంటే ఐటీ గ్రూప్ ఆఫ్ వాళ్ళ కంపెనీస్, వాటన్నిటికీ కూడా ఐటీ వింగ్ అనమాట, ఒక రకమైన ప్రతినిధి వాళ్ళు, నాస్కాము ఇతర సంస్థలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇదేంటి మీరు లోకల్స్కే ఇవ్వాలంటే స్కిల్ ఉండాలి కదా, స్కిల్ ఉన్న వాళ్ళనే మనము తీసుకోవడానికి వీలవుతుంది, పైగా జీడిపిలో, కర్ణాటక జీడిపిలో 25% ఐటీ నుంచి వస్తుంది, మీరు బయట వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకూడదు అనుకుంటే ఇది ప్రాబ్లం వస్తుంది అనేది వాళ్ళు గొడవ చేశారు బాగా. దాంతో రాత్రికి రాత్రి సరే దీని మీద మళ్ళీ కూలంకషంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు తన ట్విట్టర్ హ్యాండిల్లో చెప్పారనమాట. అంటే ఈ చరిత్ర అంతా ఎట్లా ఉందంటే, ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు స్థానికులకే ఇవ్వాలి అనే యాంగిల్లో ఇప్పుడు ఊపందుకుంటుంది. నిజానికి ఆయన వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అట్లా చెప్పగానే, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చెప్పగానే నాస్కామ్ అభ్యంతరం వ్యక్తం చేయగానే దాంట్లో కొంతమంది ఇండస్ట్రీ లీడర్స్ అయితే ఇది ఫ్యాసిస్ట్ చర్య అని, తిరోగమన చర్య అని, అప్రజాస్వామిక చర్య అని, రాజ్యాంగ వ్యతిరేకమని వాళ్ళు చాలా కఠినంగా మాట్లాడారు. ఇది కర్ణాటక ప్రభుత్వాన్ని డైలమాలో పడేసింది. వెంటనే ఇది చూసి మన ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. నాస్కామ్ వాళ్ళ బాధ అర్థం చేసుకోదగ్గదే, మేము హాయిగా అన్ని మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ వైజాగ్లో చేసేస్తాం, మీరు అక్కడికి వచ్చేయండి అని. అది చూసి వెంటనే వాళ్ళ మినిస్టర్ కూడా ఏమన్నారంటే, రియాక్ట్ అయితే అలాంటిది ఏం బాధపడాల్సిన పని లేదు, మేము చూసుకుంటాం, ఇక్కడ వాళ్ళతో చర్చలు జరుపుతాం, వైడర్ కన్సల్టేషన్స్ జరిగిన తర్వాతనే మేము కర్ణాటకలో పరిశ్రమలని ఏం చేయాలి, ఎట్లా డీల్ చేయాలి, ఈ సమస్యను ఎట్లా చూసుకోవాలని చూస్తామని వాళ్ళ మంత్రి కూడా చెప్పారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 2019లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి ఒక చట్టం చేసింది. 14/10/2019లో GOMS నెంబర్ 21 తీసుకొచ్చింది. దాని ప్రకారం 75% ఉద్యోగాలు లోకల్కి ఇవ్వాలి, స్థానికులకి ఇవ్వాలి అనేది ఉంది దాంట్లో. మరి అది లోకేష్ గారికి తెలుసో తెలియదు, మనకు ఐడియా లేదు. కానీ ఇమీడియట్గా కర్ణాటకలో పరిశ్రమలన్నీ వైజాగ్ వచ్చినా కూడా మరి ఈ చట్టాన్ని అమలు చేయాల్సి వస్తే మాత్రం అమలు చేయాల్సిందే. మరి లోకల్స్ ఊరుకోరు కదా, ఈ చట్టం ఉంది ఎందుకు చేయట్లేదని అంటారు. అదొక సమస్య ఉంటుంది. ఈ ప్రభుత్వ వైపు నుంచి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వైపు నుంచి ప్రైవేటు
సంస్థల్లో అన్ని సంస్థల్లో ఉద్యోగాల కల్పనలో స్థానికులకి పెద్దపీట వేయాలా అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో చట్టం చేస్తే హర్యానాలో 2020లో చేశారు, జార్ఖండ్లో 2023లో ఆ ప్రయత్నాలు చేశారు. హర్యానాలో ఏం జరిగిందంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముందు 2019లో చట్టం చేయగానే అది హైకోర్టుకు పోయింది. హైకోర్టు ఏమో ఏదో హైలీ అన్కాన్స్టిట్యూషన్ లాగా ఉంది అని అన్నారు. అది ఇంకా కోర్టు దశలోనే ఉంటుంది. అయితే అప్పట్లో మంత్రి ఏం ప్రకటన చేశారంటే ఒక 3 ఏళ్ల పాటు దీన్ని వాయిదా వేస్తున్నాము, తర్వాత చూస్తాము అని అన్నారు. ఎందుకంటే దీంట్లో పెనాల్టీ క్లాస్ కూడా ఉంది. ఎప్పుడైనా ఎవరైనా దీన్ని అమలు చేయకపోతే ఇంత పెనాల్టీ వేస్తాము అని ఉంది. దానివల్ల ఇది ఆగింది. ఇంకొకటి ఏంటంటే హర్యానాలో ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళింది. హర్యానాలో 2020లో ఇది రాగానే లోకల్ సంస్థలు దాని మీద కోర్టుకు వెళ్ళాయి. కోర్టుకు వెళ్తే కోర్టు దీన్ని కొట్టేసింది, ఇది కరెక్ట్గా లేదు అని. దాంట్లో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కొట్టేయగానే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఇప్పుడు ఉంది అది. అక్కడ మరీ ఘోరంగా ఉంది ఏంటంటే ఆ చట్టంలో 10 మంది కన్నా ఎక్కువ ఉన్న ఏ కంపెనీ అయినా కూడా స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలి, 75% ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో లాగానే వాళ్ళు చెప్పారనమాట. ఇది మామూలు విషయం కాదు. దాంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అందరికీ దీని మీద రెస్పాండ్ కాండి అని. దాన్ని బట్టి ఎట్లా ఉంటుందో చూడాలి. జార్ఖండ్ అది గమ్మత్తుగా జరిగింది. 2023లో జార్ఖండ్లో ప్రభుత్వం కేబినెట్ ఆమోదించి బిల్లు తయారు చేసి గవర్నర్కి పంపింది. గవర్నర్ గొడవలు జరుగుతాయి, ఇవి ప్రైవేట్ దాంట్లో మనకు అసలే సమస్యలు ఉన్నాయి, ఇక్కడ కంపెనీలు లేవు, మీరు ఇట్లా అది కాదు పునరాలోచించండి అని అంటే కేబినెట్ ఇమీడియట్గా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ గవర్నర్కి పంపింది. 2 సార్లు గవర్నర్ తిరుగుతారు, గవర్నర్ తిరస్కరించారు, ఇది కరెక్ట్గా లేదు అని. దాంతో అది అట్లా ఆగింది. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, హర్యానా, జార్ఖండ్లో ఈ ఏర్పాట్లు జరిగినాయి. అదే దిశగా కర్ణాటకలో జరుగుతుంది. ఇది ఎలాంటి రూపుదిద్దుకుంటుందనే చూడాలి. అయితే మామూలుగా రిజర్వేషన్ల విషయంలో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, అణచివేతకు గురైన వర్గాలకి సామాజిక న్యాయం కల్పించాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా నిలదొక్కోవడానికి ఈ రిజర్వేషన్లు ఉపయోగపడతాయని అన్నారు. అది జరుగుతుంది. దాని మీద అవి అమలవుతున్న విధానం మీద ఒక సమస్య ఉంది. రెండోది అంటే రిజర్వేషన్లు మాత్రమే కల్పించి బడుగు బలహీన వర్గాలకి విద్యా సౌకర్యాలు సరిగ్గా కల్పించకుండా ప్రభుత్వాలు తప్పించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇది ఈ పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇంకా ప్రైవేటు సంస్థలు కూడా రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే దాని మీద ఒక విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రైవేట్ సంస్థలు చాలా కఠినంగా ఉన్నాయి, మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఊరుకోమని. ఎందుకంటే ప్రైవేటు రంగం విస్తరించి బలోపేతం కావడానికి ఈ రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలు రాని వాళ్ళందరూ కూడా దాన్ని వెళ్ళి స్ట్రెంగ్థెన్ చేస్తున్నారు అనే ఒక వాదన ఉంది. ఇది కరెక్టు అనే చెప్పడానికి సైంటిఫిక్ ఆధారాలు ఏం లేవు. కానీ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అనే ఒక తేనెతట్టును మాత్రం కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు కదిల్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము తనంతట తాను తీసుకున్న చర్య, మహిషి కమిటీ రిపోర్టు ఆధారంగా తీసుకున్న చర్య. దీన్ని చూస్తూ మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు అంటే బీజేపీ ప్రభుత్వాలు ఆగవు. బీజేపీ ప్రభుత్వాల్లో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ఇదంతా కూడా ఒక రకమైన చర్చకు దారితీస్తుంది. ఇది ఏమవుతుంది అనేది పక్కన పెట్టినా కూడా దీని మీద ఒక విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విషయం మీద ఒక విస్తృతమైన అధ్యయనము, చర్చ జరపడం చాలా అవసరం.